ఇవాళ నేను ఇంట్లోనే హెర్బల్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకి ఆయిల్ తయారయ్యేసరికి ఈ కలర్లోకి వస్తుంది. ముందుగా ఎండబెట్టుకున్న మందార పూలను తీసుకోవాలి. పచ్చివైనా తీసుకోవచ్చు, అలాగే ఆకులు కూడా తీసుకోవాలి. ఇవి నాటు మందారాలు, హైబ్రిడ్ మందారాలు పనికిరావు వీటికి. ఓన్లీ నాటు మందారాలే పనిచేస్తాయి. ఇది వచ్చేసి డ్రై రోజ్మెరీ అన్నమాట. ఇవి కలోంజీ సీడ్స్. అలాగే ఇది వచ్చేసి గుంట గరగరాకు పొడి. మనకి పచ్చి ఆకు దొరుకుతుంది కదా పల్లెటూరులో, అలాగా ఆకు తెచ్చి వేసుకున్నా సరిపోతుంది. దొరకలేని వాళ్ళు ఇది పౌడర్ దొరుకుతుందనమాట, ఆయుర్వేదిక్ షాప్లో తెచ్చుకోవాలి. ఇది వచ్చేసి ఇండిగో పౌడర్. అలాగే దీంతోపాటు మనం ఆమ్లా పొడి వేసుకుంటున్నాము. మనకి ఉసిరికాయలు అనేవి దొరుకుతాయి, అవి తెచ్చుకుని కొంచెం కచ్చాపిచ్చా కింద పట్టుకుని మిక్సీలో నూనెలో వేసుకుని కాసుకోవచ్చు. దొరకలేని వాళ్ళు ఇలా పౌడర్ తెచ్చుకోవాలి. ఇది వచ్చేసి కొబ్బరి నూనె. నేను పేరాషూట్ కొబ్బరి నూనె వాడుకుంటున్నాను. మనకి ఒరిజినల్ కొబ్బరి నూనె దొరికితే అది వాడుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి 1 లీటర్ ఆయిల్ కాసుకుంటున్నాను అన్నమాట. 1 లీటర్ ఆయిల్కి అవన్నీ పొడులు అనేవి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇలా అన్ని రకాలు తీసుకోవాలి. అలాగే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల మెంతులు, కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్యాస్ వెలిగించుకుని వెడల్పుగా ఉండే దాకా పెట్టుకోవాలి. అలాగే మందం కూడా ఎక్కువ ఉండాలి దాకా అనేది. మనం తీసుకున్న నూనెని ఫస్ట్ వేసేసుకోవాలి. ఇలా నూనె వేసుకున్న తర్వాత నూనె కొంచెం వేడెక్కింది కదా, ఇప్పుడు వీటిని అన్నిటిని ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసేసుకుని అన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కూడా బ్లాక్ కలర్ అయ్యేంత వరకు కూడా మనం నూనెలో మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వట్టి వేర్లు కూడా వేసుకుంటే తలకి చల్లదనం అనేది ఇస్తుందన్నమాట. మన లాస్ట్కి తయారయ్యేసరికి ఆయిల్ అనేది ఈ కలర్లోకి వస్తుంది. బాగా మరిగించుకోవాలి. అన్నీ కూడా బ్లాక్ కలర్లోకి వచ్చేసినాయి చూడండి. ఇలా అయ్యేంత వరకు మనం ఆయిల్ని మరిగించుకోవాలి. 1 లీటర్ ఆయిల్కి మనకి 3/4 లీటర్ ఆయిల్ వస్తుంది చివరికి వడకెట్టుకున్నాక. ఒక పల్చడి క్లాత్లో వేసుకుని డస్ట్ అనేది రాకుండా ఇలా వడకబెట్టుకోవాలి మొత్తం ప్యూర్గా. ఇలా వడకబెట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. బాగా చల్లారనిచ్చి ఒక బాటిల్లో వేసేసుకోవాలి. అంతే, ఇంట్లోనే హెర్బల్ ఆయిల్ ఇలా రెడీ చేసుకుంటే మనకి చాలా మంచిగా కూడా ఉంటుంది. బయట కొనే వాటి కన్నాను ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ అనేది మనం రెగ్యులర్గా కూడా పెట్టేసుకోవచ్చు, డైలీ కూడా. ఏ స్మెల్ అనేది రాదు. లేకపోతే ముందు రోజు నైట్ పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.